అన్న ప్రేమైన వాళ్ళరా, మరి ఈ పూటలో ఇలా ఈ ఇంటిలో కూడుకొని ప్రభువును సేవిస్తున్నటువంటి సమయానికి ఈరోజు చేరి వచ్చిన ప్రియులకు సహోదరి లక్ష్మి క్షమించండి జ్యోతి శ్రేష్ఠ తరఫున జరుగుతున్న స్తుతి కూడికను బట్టి ప్రభువుకు మనము ఆ కుటుంబాన్ని బట్టి ప్రియులను బట్టి ప్రభువు స్తుతించబడుతున్నామై ఉన్నాము. ఈ రాత్రి ఈ సందర్భంగా మన ధ్యానం నిమిత్తమై ఆది కాండం 49వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనం నుండి 22 నుండి యోసేపు 26 వరకు లేదా వరకు చదువు. యోసేపు ఫలించడి కొమ్మ ఊట యొక్క ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతన్ని వేధించిరి. వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వారి హస్తబలం వలన అతని విల్లు బలమైనదను. ఇశ్రాయేలునకు బండయు మోపిడివాడును ఆయన. నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోను క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోను స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడు. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. ప్రార్థన చేసుకొని మనము వాక్యాన్ని ధ్యానిద్దామండి. మహిమ కలిగిన దేవా, గరుడమైన రక్షకుడ, సహోదరి జ్యోతి కుటుంబం తరపున ప్రేమించి మిమ్మల్ని స్తుతించాలని ఏర్పాటు చేయబడిన ఈ కూడికకై స్తోత్రములు. అవును ప్రభా, కుటుంబాన్ని దీవించండి. వారి కుటుంబంలో మీరు జరిగించిన ప్రతి విధమైన మేళ్లను బట్టి మీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము, పూజిస్తున్నాము. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ రాత్రి మేము చదువుకున్న లేఖనాలు మా వినికిడిలో దీవించి మమ్మల్ని ఆశీర్వదించున్నాం. మీ ప్రసన్నత, మీ ప్రత్యక్షత, మీ ఆశీర్వాదం కొరకు మేము వేచి ఉన్నాము దేవా. దయతో నింపుమని, మాతో మీరు మాట్లాడమని రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండం అనేది ఇది సనాతన గ్రంథం, మూల గ్రంథం. ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి మూలము ఆదికాండం. బైబిల్లో ఆదికాండం లేకపోతే మనకి ఏది అర్థమయ్యేది కాదు. సృష్టి ఎలా కలిగింది, మానవుని జన్మ లేదా ఉనికి ఎలా ఆరంభమైంది, లోకములోనికి పాపము అనేది ఎలా ప్రవేశించేది, దానికి ప్రక్షాళన పరిహారం ఎలా కలిగింది, చాలా విషయాలు. ప్రపంచాలు ఎలా నిర్మించబడ్డాయి, సముద్రాలు ఎలా ఏర్పడ్డాయి, ఖండాలు ఎలా విభాగించబడ్డాయి, దేశాలు, దాని యొక్క నైసర్గిక స్వరూపం, వీటన్నిటికీ మూలం ఏదైనా ఉందంటే ఆదికాండం. ఆదికాండం తెలియకుండా ఎవరైనా బైబిల్ చదవడం ప్రారంభిస్తే ఏబిసిడీలు నేర్చుకోకుండా
నేను ఒక పోయిట్ అవుతాను అనుకుంటే పొరపాటే కదా. ఆంగ్ల అక్షరమాల దిద్దకుండా షేక్స్పియర్ ప్రపంచంలో పోయమ్స్ రాయలేదు. అలాగే త్యాగరాజ ఎన్నో సంకీర్తనలు చేశాడు. అతడు సరిగమ పదనిస్తానే స్వరమాల తప్పకుండా నేర్చుకొని ఉంటాడు. అవి నేర్చుకోకుండా అవి సాధ్యం కావు. అలాగే ఇది దైవ సత్యాల పునాదుల గ్రంథం ఆదికాండం. ఒక అద్భుతమైన వెంచర్కి అందమైన ద్వారం ఆదికాండం. ఒక వెంచర్లోకి వెళ్ళాలంటే ఒక ద్వారం ఉంటుంది, ముఖ ద్వారం. కానీ ప్రపంచ చరిత్రలోకి నేను వెళ్ళాలంటే ఆదికాండము దాటుకుని వెళ్ళాలి. ఆదికాండమే దానికి తలుపు. కాబట్టి అలాంటి గ్రంథాన్ని మనం ధ్యానించాలని కాదు, కానీ అలాంటి గ్రంథంలో ఇంచుమించుగా 4 వ్యక్తులు చాలా ప్రముఖులుగా ఉన్నారు. అందులో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. మనం చదువుకున్న భాగాల్లో 2 కనబడుతున్నారు, యాకోబు, యోసేపు. యాకోబు తండ్రి, యోసేపు కుమారుడు. యాకోబుకి ఎంతమంది కుమారులు చెప్పండి? 12 కుమారులు ఉన్నారు. అంటే సంతానం 11 మంది కుమారులు, ఒక కుమార్తె. సరే, మంచిదే. యాకోబుకి చాలా మంది కుమారులు ఉన్నారు. అందులో ఒకరెవరు చెప్పండి? యోసేపు. మనం చదువుకున్న లేఖన భాగాల్లో ఎవరున్నారు? యోసేపు. ఆ యోసేపుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాకోబు తన అవసాన కాలంలో చివరి దశలో కుమారులందరినీ పిలిపించి, చూడండి, మొదటి అధ్యాయంలో 49వ అధ్యాయం 1వ వచనంలో యాకోబు తన కుమారులను పిలిపించి ఎట్లనను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించండి. మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి అని చెప్పాడు. సరే, మంచిది. మీరు కూడి రండి అని తన కుమారులకు ఒక పిలుపునిచ్చాడు తండ్రి. పరలోకపు తండ్రి కూడా మనందరికీ ఒక పిలుపునిస్తాడు. ప్రయాసపడి పాపభారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. వేల సంవత్సరాలుగా ఈ పిలుపు మనము వింటూనే ఉన్నాం. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. నా యుద్ధకు మీరు కూడి వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మీకు నెమ్మదిని ఇస్తాను, మీకు విడుదలను ఇస్తాను, మీకు విజయం ఇస్తాను, మీకు దీవెన ఇస్తాను, మీకు ఆశీర్వాదం ఇస్తాను, మీకు ఆరోగ్యం ఇస్తాను, మీకు ఆనందం ఇస్తాను. ఆయన పిలుస్తూనే ఉన్నాడు, నా యుద్ధకు రండి, కూడి రండి. యాకోబు కూడా అలాంటి పిలుపునే ఇచ్చాడు. నా కుమారులారా, నా యుద్ధకు కూడి రండి, అంత్య దినమున సంభవింపబో సంగతులు మీకు తెలియజేశాను. కుమారులకు అంత్య దినాల్లో ఏం జరుగుతుందో ఆ ప్రపంచ మనుగడ చరిత్రను గురించి ఆయన చెప్పబోతున్నాడు. ఒక్కొక్కరి స్థితిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. యాకోబుకు తన కుమారుల పరిస్థితి తెలుసు. అలాగే దేవాది దేవునికి నీ హృదయ పరిస్థితి తెలుసు. మాట నాలుక రాకమునిపే ఆయనకు తెలుసు. ఆయన మన హృదయాంతర్యములను ఎరిగిన దేవుడు కనుక ఆయన మన నడక, మన పడక ఆయన పరిశీలన చేస్తున్నాడు. పాపము ఎక్కడ జరుగుతున్నదో ఆయనకు తెలుసు అంట. పరిశీలన చేయకయే ఆయనకు తెలుసు చెప్పాడు దైవ గ్రంథంలో. కనుక ఆయనకు తెలియనిది ఏది లేదు. ఆయనకు కనబడని సృష్టమే. అగాధము జలకూపము నా కంటికి కనబడుతున్నాయి, పాతాళం కూడా నా కంటికి కనబడుతుంది. ఎన్నో వేల కిలోమీటర్ల లోపల ఉండే పాతాళము, ఈ భూమి మీద ఉండే నరుని హృదయం నాకు తేటగా కనబడుతుంది. చాలాసార్లు దేవుని దగ్గరకు వచ్చి మనం ఏమి దాచుకోలేము. దేవుని ఎదుట మన హృదయాలు అన్నీ పరచి ఉన్నాయి. ఆయనకి సమస్తము తెలుసు. తెలియదు అనుకుంటే నిన్ను నీవు మోసం చేసుకున్నాడు. కాబట్టి తన కుమారుల భవిష్యత్తును గురించి, మనుగడను గురించి, వారి పరిస్థితిని గురించి ఎరిగిన వాడై యాకోబు తన కుమారులను కూడి రండి అని చెబుతున్నాడు. అలాగే మన భవిష్యత్తు, మన మనుగడ, వీటన్నిటినీ ఎరిగిన దేవాది దేవుడు ఆయన మనలను కూడి రండి, నా యుద్ధకు రండి.
నేను మీకు తెలియజేసే సంగతులు అవి సమాధానకరమైన సంగతులు, ప్రయోజనకరమైన సంగతులు, ఆశీర్వాదకరమైన సంగతులు, దీవెనకరమైన సంగతులు, ఆనందకరమైన సంగతులు. దేవుడు చెప్పేవి నిన్ను భయపెట్టడానికి కాదు, నిన్ను భ్రమపరచడానికి కాదు, నిన్ను భయపెట్టడానికి కాదు, నిన్ను భ్రమపరచడానికి కాదు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి, దీవించడానికి ఆయన తన సన్నిధికి నిన్ను పిలుస్తున్నాడు. పిల్లరా, ఈ రాత్రి ఆలోచన చేయి. నువ్వు ఏ సంకల్పంతో, ఏ ప్రణాళికలో ఉండి నువ్వు పిలువబడ్డావో, ఈ స్థలానికి వచ్చావో ఒకసారి నువ్వు ఆలోచించుకుంటే, జగత్పునాదులు వేయబడక మునిపే ప్రభువైన యేసుక్రీస్తులో ఆయన మనలను ఏర్పరచుకున్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నువ్వు తల్లి గర్భములో రూపించబడక మునిపే నేను నిన్ను ఎరుగను. చాలాసార్లు ఎవరో పిలిస్తే వచ్చామనుకుంటాం, పొరపాటు. దేవుడు మనల్ని నడిపిస్తే ఇక్కడికి వచ్చాం. అందుకే నా కుమారులారా కూడి రండి అని చెప్పాడు. చాలా మంది కుమారుల గురించి ఆయన మాట్లాడుతూ ఒక కుమారుని గురించి ఒక ఆశ్చర్యకరమైన మాట పలికాడు. అదే యోసేపుని గురించి. మనం ఆ విషయాన్నే ధ్యానించాలని ఈ రాత్రి చూడండి. ఏమన్నాడు? 22వ అధ్యాయం, యోసేపు ఫలించడి కొమ్మ అని చెప్పాడు. యోసేపు ఫలించడి కొమ్మ. పిల్లలు, యోసేపు అనే ఒక కుమారుడు గురించి చెబుతూ చాలా పాజిటివ్గా మాట్లాడుతూ ఏమన్నాడు? ఇతడు ఫలించడి కొమ్మ. పిల్లలు, ఎందుకు ఇతడు ఫలిస్తాడు? ఎందుకు ఇతని జీవితం ఫలభరితంగా ఉంటుంది, ఫలప్రదంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, సుఖప్రదంగా ఉంటుంది? ఇలా ఉండడానికి కారణం ఏంటి? ఎవరైనా ఈ లోకంలో రాణించాలంటే, ఫలించాలంటే, అభివృద్ధి చెందాలంటే, దీవించబడాలంటే ఆ వ్యక్తికి ఉండవలసిన అర్హతలేంటి? చదువా, సంస్కారమా, సభ్యత, ఆస్తిపాస్తుల? ఆలోచన. మరి యోసేపు ఎందుకు ఇతని గురించి ఫలించాడు కొమ్మ? ఒక కొమ్మ, ఫలించే కొమ్మను చూస్తే మనకు చాలా ఆనందం. కొమ్మ, కొమ్మకుండే రెమ్మలు, రెమ్మకుండే ఆకులు, ఆకులకుండే పువ్వులు, గుత్తులు, ఫలాలు ఎన్నో చూడవచ్చు. కొమ్మ అన్నప్పుడు కొమ్మ కాదు, అది ఫలించడి కొమ్మ. యోసేపు ఫలించడి కొమ్మ అని చెప్పాడు. యోసేపు ఫలించడి కొమ్మ అని చెప్పి వదిలిపెట్టలేదు. అక్కడ ఒక మాట చెప్పాడు చూడండి. ఏమన్నాడు? ఊట యొద్ద అన్నాడు. ఊట. కదా, యోసేపు యొక్క ఊట. ఊట అంటే అర్థం ఏంటి? నీటి బుగ్గ. ఊట అంటే ఊరేది నీటి బుగ్గ. కాబట్టి యోసేపు ఫలించడానికి కారణం ఏంటంటే ఊట అన్నాడు. ఎవరా ఊట? ఆ సర్వశక్తుడైన దేవుడు అని చెప్పాడు. ఈ భాగాల్లో మీరు గమనిస్తే, ఎవరైనా సర్వశక్తుడైన దేవుని హస్తము అని చెప్పాడు. తన తండ్రి దేవుడు, సర్వశక్తుని దేవుని హస్త బలము వలన అతడు అని చాలా విషయాలు చెప్పాడు. అంటే అక్కడ యోసేపు ఊట యొద్ద ఫలించడి కొమ్మ అన్నాడు. ఊట. ఎవరా ఊట? రాత్రి మీరు ఆలోచన చేయండి. ఎవరా ఊట? ఆ ఊట యొద్ద ఫలించడి కొమ్మ. యోసేపు ఒక కొమ్మ నిజమే, కానీ ఎక్కడున్నాడు? ఊట దగ్గర ఉన్నాడు. ఊట అంటే ఎవరు? కదా, జీవజలముల ఊట ఎవరు? జీవజలముల బుగ్గ ఎవరు? ఇలా ప్రభు అయిన యేసుక్రీస్తే జీవజలముల బుగ్గ. జీవాహారమైన జీవజలముల బుగ్గ ఆయన చెప్పాడు. చాలా విషయాలు ఉన్నాయి, మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. అక్కడ ఊటను గురించి ఒక మాట మనం చూస్తాం. 2:13 చదవండి. ఇర్మియా గ్రంథం 2:13. నా జనులు 2 నేరములు చేశారు అని చెప్పాడు. దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. తన ప్రజలైన ఇశ్రాయేలీయులు నా జనులు 2 నేరాలు చేశారు అన్నాడు. ఏం దొంగతనం చేశారా? హత్యలు చేశారా? దోపిడీలు చేశారా?
ఏం చేశారు చెప్పండి? దేవాది దేవుడు నా జనులు 2 నేరములు చేశారు. ఏంటి నేరాలు? జీవజలముల ఊట అయిన నన్ను విడచి. జీవజలముల ఊట అయినటువంటి నన్ను విడిచిపెట్టారు అని చెప్పాడు. దేవాది దేవుడు మాట్లాడుతూ జీవజలముల ఊటను నేను, జీవజలముల బుగ్గను నేను. కాబట్టి జీవజలముల ఊట అయిన నన్ను నా ప్రజలు విడిచిపెట్టారు, మరచిపోయారు. చాలా చెప్పాడు. పెళ్లి కుమార్తె తన వడ్డాణమును మరచునా? కన్యక తన ఆభరణములను మరచునా? కన్యక ఆభరణాలు మర్చిపోదు, పెళ్లి కుమార్తె వడ్డాణము మర్చిపోదు. అయితే నా ప్రజలు లెక్కలేనన్ని మార్లు నన్ను. అందుకే కృతజ్ఞత స్తుతికుడి కంటే దేవుడు చేసిన మేళ్లను మరవకుండా, ఆయన చేసిన ఉపకారాలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం, మర్చిపోతున్నాం. పెళ్లి కుమార్తె వడ్డాణం మరవదు కదా, కన్యక ఆభరణాలు మరవదు కదా. నా జనులు లెక్కలేనన్ని మార్లు నన్ను మర్చిపోయారు అని చెప్పారు. పిల్లలు మరి మర్చిపోయి ఏం చేశారు చెప్పండి? జీవజలముల ఊటనైన నన్ను మరచి ఉన్నారు. తమ కొరకు తొట్లు. చూడండి, ఊటను వదిలిపెట్టి, బుగ్గను వదిలిపెట్టి, ఊరని బుగ్గ వదిలిపెట్టేసి ఏం తయారు చేసుకున్నారంట? తొట్లను తయారు చేసుకున్నారంట. ఈనాడు జీవజలముల బుగ్గ అయినటువంటి దేవాది దేవుణ్ణి, సర్వశక్తుల్ని విడిచిపెట్టేసి తమకు నచ్చిన తొట్లను. తొట్లు గొప్ప, ఊట గొప్ప? ఆలోచన చేయండి. తొట్లు గొప్ప, ఊట గొప్ప? ఊట అంటే రాత్రి పగలు ఊరేడి బుగ్గ. ఆ ఊట ఎప్పుడు ఎండిపోదు. కానీ తొట్లో లేదు. అవి కూడా మంచి తొట్టి అంటే మంచి తొట్టి కాదు. చూడండి, అక్కడ చెప్పాడు నీళ్లు నిలువని తొట్టి అంట. నీళ్లు నిలువని తొట్లు. ఎన్ని నీళ్లు పోసినా నిలువవు కదా. నీవు నమ్ముకున్న విషయం అట్లే ఉంది. నువ్వు ఎన్ని నీళ్లు పోసినా నిలబడడం లేదు. నీ దీవెన నిలబడడం లేదు, నీ ఆశీర్వాదం నిలబడడం లేదు, నీ సంతోషం నిలబడడం లేదు, నీ ఫలము నిలబడడం లేదు, నీ బలము నిలబడడం లేదు. కారణం ఏంటి? నీళ్లు నిలువని తొట్లను నీవు నమ్ముకున్నావు. ఇశ్రాయేలు ప్రజలు రాణించలేకపోవడానికి, దీవించబడలేకపోవడానికి కారణం ఏంటంటే బుగ్గలు విడిచిపెట్టారు, తొట్లను. ఈనాడు కూడా ప్రపంచంలో కదా జీవజలముల బుగ్గ అయినటువంటి దేవాది దేవుణ్ణి మరచి తమ కొరకు తొట్లను. ఎన్ని తొట్లు నువ్వు ఏర్పరచుకుంటే నీ దాహం తీరుతుంది, నీకు ప్రయోజనం కలుగుతుంది. ఆలోచించి అవి కూడా నీళ్ళు నిలబడేవంటే నీళ్ళు నిలబడని తోటలను తొలిపించుకున్నారు. నన్ను మరవడం అనేది ఒకటి, నాకు బదులుగా మరొకటి తయారు చేసుకున్నారు అనేది 2. ఈ 2 నేరాలు చేశారు. సబ్స్టిట్యూట్. నిజమైన దేవుడు ఉంటే కాదు ఇంకొకటి, నిజమైన సంతోషం ఉంటే కాదు మరొక సంతోషం. ఆలోచించండి. నిజమైన ఆనందం ఉంటే కాదు మరొక ఆనందం. ఆలోచన. ఈ రాత్రి జీవజలముల బుగ్గ అయినటువంటి దేవాది దేవుణ్ణి విడిచిపెట్టి నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకున్నారు. అందుకే ఫలించలేకపోతున్నారు, అందుకే జీవించబడలేకపోతున్నారు, అందుకే వారి ఆశీర్వాదం నిలబడడం లేదు. యోసేపు ఫలించాడు కొమ్మ. యోసేపు ఎందుకు ఫలించాడు? ఫలించడానికి కారణం ఏంటి? అతని ఊట. చూడ, అతని ఊట. అతని ఊట ఎవరు? దేవుడే. దేవుడే అతని ఊట, దేవుడే అతని బుగ్గ, దేవుడే అతని దాహం తీర్చేవాడు, దేవుడే అతని దప్పిక తీర్చేవాడు. సమరయ స్త్రీ 12 గంటలప్పుడు వచ్చింది కదా. ఒక స్త్రీ ఎక్కడికి? బావి దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు నడుచుకుంటూ 12 గంటలకు వచ్చాడు ఆ సమరయ మార్గంలో. మంచి ఎండవేళ వచ్చి ఒక మాట, ఆమె కుండ తీసుకొని బావి దగ్గరికి వస్తే యేసు ప్రభు అన్నాడు. యేసు ప్రభు తన సంభాషణ ఎట్లా ప్రారంభించాడంటే ఇమ్ము ఇమ్ము అనే మాటతో ప్రారంభించాడు.
దేంతో ప్రారంభించాడు యేసుప్రభు సంభాషణ? ఈనాడు కూడా ఆయన తన ప్రసంగాన్ని ఎలా ప్రారంభిస్తాడు? ఇమ్ము ఇమ్ము అనే మాటతోనే ప్రారంభిస్తాడు. ఇమ్ము అంటే అర్థం ఏంటంటే, నా కుమారుడా నీ హృదయము నాకి. దాహమునకు నీళ్ళు ఇమ్మని ప్రారంభించాడు అక్కడ 4వ అధ్యాయంలో. ఆ ఇమ్ము అంటే అర్థం ఏంటి? నా కుమారుడా నీ హృదయము, నా కుమార్తె నీ హృదయము ఇమ్ము. చాలాసార్లు మనం ఇవ్వడం లేదు. మన హృదయం మన దగ్గరే పెట్టుకుంటాం, మన చిత్తం మన దగ్గరే పెట్టుకుంటాం. దేవుడు అడిగేది నీ హృదయాన్ని. నీ కులం కాదు, నీ మతం కాదు, నీ చదువు కాదు, నీ డబ్బు కాదు, అవేం ఆయన అడగడం లేదు. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు. ఎందుకంటే అది నిన్ను మాయ చేసేది, మోసం చేసేది ఏది? నీ హృదయం. ఆ హృదయాన్ని అడుగుతున్నాడు. నా కుమారుడా నీ హృదయము నేను బాగు చేస్తా, నా కుమార్తె నీ హృదయము నాకేమో బాగు చేస్తా. ప్రియులారా, ఈ రాత్రి ఇమ్ము అనే మాటతో ప్రారంభించారు. ఆమె అన్నది, నువ్వు నాకు ఇస్తే నేను నీకు జీవజలములు ఇస్తా అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? జీవజలాలు ఇస్తా. కానీ ఇది యాకోబు బావి, ఎన్నిసార్లు తాగినా నీ దాహము తీరదు. ఈ లోకంలో ఎన్ని తిన్నా నీకు తృప్తి లేదు, ఎన్ని విన్నా నీకు తృప్తి లేదు, ఎన్ని చూసినా నీ కళ్ళకు తృప్తి లేదు, ఎన్ని చేసినా నీ ఆశకు అంతు లేదు, నీకు తృప్తి లేదు. కానీ నేనిచ్చే జలాలు నువ్వు తాగితే నీకు తృప్తి, ఎన్నడూ దాహం కొనవు. నేనిచ్చే శాంతి అలా ఉంటుంది, నేనిచ్చే సమాధానం అలా ఉంటుంది, నేనిచ్చే సంతోషం అలా ఉంటుంది. నీకు ఎన్నడే కానీ దాహం కొనవు. లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వను. లోకం ఇచ్చే శాంతి వేరు, లోకం ఇచ్చే సమాధానం వేరు. అది యాకోబు బావే. ఎన్నిసార్లు విన్నా వినాలి, ఎన్నిసార్లు తిన్నా తినాలి, ఎన్నిసార్లు చూసినా చూడాలి, దానికి తృప్తి లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే కదా, నేను నీకు నిత్య జీవ జలాలు ఇస్తానన్నాడు. ఆమె ఏమిస్తానన్నాడు? నిత్య జీవ జలాలు. సరే మంచిదే, నాకెలా జలాలు ఇస్తావు? నీ దగ్గర చేదుకోవడానికి తాడు లేదే. ఆ బావిలో నీళ్ళు చేదాలంటే ఏం కావాలి చెప్పండి? తాడు లేదే. పైసలు అంటారు కదా, తాడు లేదు, బంగారం లేదే. అంటే నీకేం ఆధారం ఉంది? అసలు దేవునికి ఆధారం కావాలా? తాడు కావాలా, బొగ్గరం కావాలా చెప్పండి? ఆయనకి ఏం కావాలి చెప్పండి? ఆయన చేరుకోవాలంటే తాడు కావాలా? ఏ తాడు అవసరం లేకుండా ఆమె జీవితాన్ని తోడిపోసాడు ఆయన. అమ్మా నీ జీవితం అంతా తోడిపోస్తున్నా చూడు. నీకు 5గురు పెనిమిట్లు ఉండేది, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి తాడు. నోరు తెలుసుకొని చూస్తుంది, నా సంగతి ఈమెకి ఎలా, ఈయనకి ఎలా తెలుసు కదా. తాడు లేకుండానే, ఎవరు చెప్పకుండానే ఆమె జీవితాన్ని ఆయన 10 మందిలో పట్టుబయలు చేయలేదు. ఆయన వ్యక్తిగతంగా ఆమెతో మాట్లాడాడు. నీకు 5గురు పెనిమిట్లు ఉండేది, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి తాడు అని చెప్పేసరికి ఆమె గుండె బద్దలైపోయింది. కుంట తర్వాత పగిలింది, కానీ గుండె ఎందుకు ఎందుకు చెప్పండి? యేసుప్రభు ఏం మాట్లాడతాడు? వాస్తవం మాట్లాడతాడు, సత్యం మాట్లాడతాడు, యథార్థం మాట్లాడతాడు, ఉన్నది ఉన్నట్లుగా ఆయన మాట్లాడతాడు. పిల్లరా, అంటే 5గురు పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు పెనిమిటి కాడు. ఎంతమంది భర్తలు ఉన్నా, ఎంతమంది నీ జీవితంతో ఆడుకున్నా కదా నీకు సంతోషం, నీకు తృప్తి. అయితే నేను ఇచ్చే నీళ్ళు త్రాగితే నీకు అన్నాడు దాహము. ఎంతో మంది లోకంలో ఉన్నారు, అవి ఇవి ఇవ్వ చూపుతారు, మోసం చేస్తారు, మాయ చేస్తారు. ఎవరి ద్వారా కూడా నీ జీవితానికి ఒక ముగింపు, ఎవరి ద్వారా కూడా నీ జీవితానికి ముగింపు లేదు. ఎవరి ద్వారా నీ జీవితానికి ముగింపు అనేది లేదు. కనుక ఈ రాత్రి నీ జీవితానికి ఏదైనా పరమార్థం కానీ, నీ జీవితానికి ఏదైనా ముగింపు కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారానే, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే. కనుక ఈ రాత్రి పిల్లరా ఆలోచన
ఇశ్రాయేలీయులు 2 నేరాలు చేశారు. ఇశ్రాయేలీయులు ఏం చేశారు చెప్పండి? 2 నేరాలు చేశారు. ఒకటి ఏం చేశారు? దేవాది దేవుడు జీవజలంలో బుగ్గగా ఉండగా ఆ జీవజలంలో బుగ్గను ఏం చేశారు? వాళ్ళు మర్చిపోయారు. సరే, మర్చిపోయారు కానీ వారి కొరకు బద్దలై నీళ్లు నిలవని తొట్లను బుగ్గ అవసరమా లేకపోతే తొట్టి అవసరమా? అది కూడా నీళ్లు నిలవని తొట్టి. సహజమైన ఆశీర్వాదాలు దీవెనలు ప్రభువైన యేసుక్రీస్తులో ఉంటే అసహజమైనటువంటి అవాస్తవమైనటువంటి భౌతికమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి ప్రయోజనం లేనటువంటి తాత్కాలికమైనటువంటి అవసరాల కోసం చాలామంది వెప్పర్లాడుతున్నారు. నేను నీకు ఇచ్చే జలాలు నిత్య జీవ జలాలు, నిత్యము నువ్వు నిత్యము ఆనందిస్తావు, నిత్యము దీవించబడతావు. నిత్యము నేను ఇచ్చేది నిత్యం కదా. లోకం ఇచ్చేది అనిత్యము. అనిత్యం అంటే నిలబడవు. అవి శాశ్వతమైనవి కావు. శాశ్వతమైన జీవాన్ని, శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుణ్ణి వదిలిపెట్టి నీళ్లు నిలవని తొట్లను మీ కొరకు ఏర్పరచుకున్నారు. నా జనులు 2 నేరాలు. యోసేపు ఫలించడానికి, వృద్ధి చెందడానికి కారణం ఏంటంటే దేవుడు అతనికి ఊట. దేవుడే అతని ఊట. అతను ఫలించడానికి దేవుడే ఊట. దేవుడే కారణం. ఆ ఊటే కారణం. ఆ ఊట యొక్క ఉండబట్టి అది బొమ్మ ఫలించింది. యోసేపు ఫలించడానికి కారణం అతడు దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని నియామకంలో ఉన్నాడు, దేవుని కనుసన్నల్లో ఉన్నాడు, దైవ ప్రత్యక్షతలో ఉన్నాడు, ఆయన రెక్కల క్రింద ఉన్నాడు. కనుక ఈ రాత్రి ఆలోచన, యోసేపు దేవునికి భయపడేవాడు చెప్పాడు. నేను దేవునికి భయపడేవాడు అని అన్నాడు. చాలామంది అన్నదమ్ములు ఉన్నారు కానీ వాళ్ళు దేవునికి భయపడేవారు కాదు. ఒకడికి ముక్కు మీద కోపము, ఒకడు తాగి వస్తాడు, ఒకడేమో చెప్పిన మాట వినడు, ఒకడేమో ఇది కావాలి అది కావాలంటాడు కదా, లోకం కావాలంటాడు, దేవుడు కావాలంటాడు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. నేను వాటి గురించి చెప్పడం లేదు. రకరకాల తత్వాలు కలిగిన వారు ఉన్నారు. కానీ యోసేపు అయితే ఎవరు చెప్పండి? ఫలించడి. అతను ఫలించడానికి కారణం ఏంటంటే దేవుడు, సర్వశక్తుడైన దేవుని హస్తం ఎవరిపైన ఉంది? యోసేపు. కాబట్టి దేవుడే అతని ఊట. అతడు ఫలించడానికి, వృద్ధి చెందడానికి కారణం అతడు నమ్మిన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు. దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటే, ఆయన్ను నీవు చాటుగా చేసుకుంటే, ఆయన్ను నీ హృదయంలో స్వీకరిస్తే నువ్వు కూడా ఫలించే కొమ్మగా, దీవించబడే కొమ్మగా ఉంటావు. పచ్చని కొమ్మగా ఉంటావు. పచ్చని కొమ్మగా ఉంటావు. ఫలాలిచ్చే ప్రయోజనకరమైన వ్యక్తిగా, కుటుంబంగా నువ్వు ఉంటావు. యోసేపు ఫలించడి యోసేపు. దేవుడే అతని ఊట అనే మాట గుర్తుపెట్టుకోండి. సరే, మంచిది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి 24వ వచనం చూడండి. ఇక్కడే యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైన దగను, ఇశ్రాయేలునకు బండ. చాలు కదా. దేవాది దేవుడు అతనికి ఊట, అందుకే అతడు ఫలిస్తున్నాడు. రెండవది ఏంటంటే దేవుడు యోసేపుకి ఎట్లున్నాడు చెప్పండి? జీవజలముల గుడ్డగా ఉన్నాడు, అందుకే అతను ఫలిస్తున్నాడు. రెండవది బండ అన్నాడు కదా. దేవుడు ఎవరంట? బండ అన్నా, కొండ అన్నా, కోట అన్నా, దుర్గం అన్నా అంతా ఒకటే. అదంతా ఆశ్రయానికి సంబంధించింది. కొమ్మ అన్నప్పుడు అది ఆశీర్వాదానికి సంబంధించింది. బండ అన్నప్పుడు అది ఆశ్రయానికి సంబంధించింది. దేవుడే అతని ఆశ్రయం,
అతని కోట, అతని కొండ, అతని దుర్గం, అతని శైలం, అతను కాపాడువాడు ఎవరు చెప్పండి? దేవుడే. పిల్లరా, దేవుడు అతనికి కోట. ఎవరికి? యోసేపు. గుట్టలో ఉన్నా, చెరసాల్లో ఉన్నా, పోతీఫర్ ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా యోసేపుకు ఎవరు చెప్పండి? అండ ఎవరు? కొండ ఎవరు? బండ ఎవరు? దేవుడే. ఆలోచన. ఆధారం దేవుడు, ఆశీర్వాదం దేవుడు, రెండవదిగా ఆధారం దేవుడు. దేవుడే ఆధారం. మహోన్నతుడైన దేవుణ్ణి నువ్వు ఆశ్రయముగా చేసుకొని ఉన్నావని మనం కీర్తన గ్రంథంలో చూస్తున్నాం. మహోన్నతుడైన దేవుణ్ణి నువ్వు ఆశ్రయంగా చేసుకున్నావు. ఈ రాత్రి నువ్వు ఎవరిని ఆశ్రయంగా చేసుకున్నావు? మహోన్నతుడైన దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నావు. ఆయనే నా కోట, ఆయనే నా కొండ, ఆయనే నా బలమైన దుర్గము, నా ఆశ్రయము అని చెప్పాడు. పిల్లరా, దేవుడే అతని ఊట, అంటే అతని ఆశీర్వాదం, అందుకే అతను ఫలించాడు. రెండవదిగా దేవుడే అతని కోట. కోట అంటే అర్థమేంటి? దుర్గం, కోట, శత్రువుల నుండి రక్షణ, కాపుదల, భద్రత. పిల్లరా, నీకు ఎక్కడైనా నువ్వు సేఫ్ సైడ్ ఉండాలనుకుంటే అది దేవుళ్ళలోనే. నువ్వు సెక్యూర్గా ఉండాలంటే దేవుళ్ళలోనే. నీ సెక్యూరిటీ అయినా, నీకు సేఫెస్ట్ ప్లేస్ ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం, ఆయన రెక్కల క్రింద నీకు ఆరోగ్యం, ఆయన రెక్కల క్రింద నీకు ఆనందం, ఆయన రెక్కల క్రింద. ఆలోచన చేయండి. రాత్రి దేవుణ్ణి ఊటగా చేసుకున్నావా? లేదా జీవజలముల ఊట అయిన దేవుణ్ణి కలిగి ఉన్నావా? రెండవదిగా దేవుడు నీకు కోటగా ఉన్నాడు. యోసేపుకు ఆయన ఊట, యోసేపుకు ఆయన కోట. ఊట అన్నప్పుడు దీవెన, ఆశీర్వాదం. కోట అన్నప్పుడు ఆశ్రయం, లేకపోతే ఆధారం. ఎవరు చెప్పండి? ఆధారం. మహోన్నతుడే అతనికి ఆధారం. మరి నీకు ఏ దారం మనల్ని కాపాడదు? ఏవో కట్టుకుంటుంటారు, కొంత కాళ్ళకి కట్టుకుంటారు, ముక్కు కట్టు, చేతికి కట్టుకుంటారు. దారాలు, ఆ దారాలు మనల్ని కాపాడతాయా? ఆ దారాలు కాదు మనల్ని కాపాడాల్సింది. దారం కాదు, ఆధారం. ఎవరు ఆధారం? ఆధారం. ఎవరు ఆధారం? దేవుడు మనకు ఆధారం. పిల్లలు, ఈ ఆధారాలు కాదు, దేవుడే మనకు ఆధారం, ఆయనే మనకు ఆశ్రయం. యోసేపుకు ఆయన బండ అని చెప్పాడు. బండ లేదా ఆయన కోట, ఆయన ఊట. రెండవదిగా ఆయన కోట అని మనం చూస్తున్నాం. మూడవదిగా చూడండి, అక్కడే పైన చెప్పాడు కదా, కింద ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడు. మేపెడివాడు ఆయన. మేపెడివాడు అంటే అర్థమైంది, ఊట అయినటువంటి దేవుని దగ్గర ఉన్నాడు, దేవుణ్ణి కోటగా చేసుకున్నాడు. మేపెడివాడు అంటే యోసేపుకు పూట ఎవరు చెప్పండి? చాలా మంది కష్టపడేది దేనికోసం? పూట ఎలా గడుస్తుంది? మూతి పెట్టినాడు మేత పెట్టడా? మూతి పెట్టినాడు మేత పెట్టడా? ఆలోచన. మేపేడివాడైనా నేను మేపువాడు. అందుకే చెప్పాడు, యెహోవా నా కాపరి, నాకు పచ్చిక గల చోట్లైనా నన్ను పరుండ చేస్తాడు. అంటే అర్థమేంటి? సమృద్ధి. సమృద్ధిగా మనల్ని పోషించేవాడు, మన కడుపును నింపేవాడు, మనకు ఆహారం ఆయన. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన కూడా బ్రతుకుతాడు, జీవిస్తాడు. దైవవాక్యం చెప్తుంది. రొట్టె ద్వారా మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట కూడా మనల్ని బ్రతికిస్తుంది. రాత్రి ఆలోచన చేయి. దేవుడు అతనికి ఊటగా ఉన్నాడు, దేవుడు అతనికి కోటగా ఉన్నాడు, దేవుడు అతనికి ఊట. ఊట అంటే అర్థమైన ఆహారం, పోషణ ఆయన, రక్షణ ఆయన, భద్రత ఆయన, క్షేమం ఆయన,
రాత్రి ఆలోచన చేయి. సర్వశక్తుడైన దేవుణ్ణి నువ్వు ఊటగా కలిగి ఉన్నావా, కోటగా కలిగి ఉన్నావా? ఆయన మేపెడివాడు, ఆయన మేపెడివాడు. అరుచుచుండు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇస్తాడు. సింహపు పిల్లలైనా లేవి గలవై ఆకలి, సింహపు పిల్లలైనా ఆకలి కొట్టాయండి, కానీ ఆయన ఎరిగిన పిల్లలు ఆకలి కొనరు. అంటే అర్థం ఏంటి? సింహ పిల్లలు ఎక్కడైనా ఆకలి కొంటాయా? అట్టంటే ఒక పుణ్యాలు నమ్మి తినేస్తాయి. నిజమేనా? సింహ పిల్లలు ఆకలి కొనే ప్రసక్తే, అవైనా ఆకలి కొంటాయి, కానీ నన్ను నమ్మిన పిల్లలు ఆకలి కొనరు. వారి పోషణ నేను ఏమి తిందమో, ఏమి త్రాగదమో, ఏమి ధరించుకుందామో అని చింతించొద్దు. ఆలోచండి. పరలోకము తండ్రి మిమ్మల్ని పోషిస్తాడు. ఆకాశ పక్షులను చూడండి, విత్తవు పోయవు పొట్లలో కూర్చుకోవడం, వాటిని ఎవరు పోషిస్తున్నారు? అడవి పువ్వులను చూడండి, ఏ కట్టుకుందామని చూస్తారు కదా. మీ చీర మీద, మీ స్వర్గాల మీద పూలు ఉంటాయి, కానీ కనీసం ఆ పూలు, నిజమైన పూలు, ఆ అందము ఎవడిచ్చాడో కొన్నిసార్లు మనం ఆలోచన. అడవి పువ్వులను చూడండి, వేలాది ఎదుగుతున్నాము. పక్షులను చూడండి, అంటే ఎప్పుడు చూడలేదా మన పక్షుల్ని? చూస్తాం, కానీ ఈరోజు చూడండి పక్షులు. దేవుడు వాటిని ఎట్లా పోషిస్తున్నాడో. ఏమైనా విత్తుతున్నాయా? వ్యవసాయం చేస్తున్నాయా? వాటికి ఏమైనా కొట్లు ఉన్నాయా? ఏమి లేకపోయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. నేను పోషించున్నా. ఏమి లేకపోయినా రంగులతో అలంకరిస్తున్నాడు పువ్వులను. నీకు బట్టలేవునా? ఎందుకు చింతిస్తారు? ఎందుకు విచారిస్తారు? ఇవన్నీ కావాలని ఆయనకు తెలుసు. మనల్ని మేపేవాడు ఆయన, మన పూట ఆయన, మన ఊట ఆయన, మన కోట. నాలుగవదిగా నేను త్వరగా ముగిస్తాను. మరొక మాట చూద్దాం, చూడండి. నాలుగవదిగా 24వ వచనం చదవండి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వారి హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును అన్నాడు కదా. అతని విల్లు అంటే అర్థం ఏంటి? విల్లు అంటే ఆ రోజుల్లో కదా వృత్తి, వేటాడడానికి విల్లు తీసుకొని వెళ్ళేవాడు అరణ్యానికి. వేట అనేది వారి వృత్తి, వారి ఉద్యోగం, వారి పనిపాట అంటారే. పనిపాట, బడిబాట, పనిపాట. పనిపాట మానండి, బడిబాట పట్టండి అని చిన్నపిల్లలకి టీచర్లు గోడ మీద రాసి ఉంటారు. పనిపాట కాదు, బడిబాట. మరి ఇదేంటి? విల్లు అంటే అర్థం ఏంటి? అంటే దేవుడే అతని బాట. అంటే ఉద్యోగ బాట కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆ జీవనం. నీ జీవనం ఆయన, నీ బ్రతుకు ఆయన. వీళ్ళరా అతని విల్లు బలమైనదగును అన్నాడు. అతడు చేసే వ్యాపారం కావచ్చు, వృత్తి కావచ్చు, వ్యవసాయం కావచ్చు, అతను చేపట్టింది ఏదైనా అతని విల్లు ఏమవుతుంది? బలం. ఎందుకంటే సర్వశక్తుని అతడు ఆశ్రయంగా చేసుకున్నాడు, ఆధారంగా చేసుకున్నాడు. ఆయన ఊటగా వారికి యోసేపు ఉన్నాడు. అందుకే యోసేపు ఫలిస్తున్నాడు, దీవించబడుతున్నాడు, ఆశీర్వదించబడుతున్నాడు. దేవుడే అతనికి ఊట, అందుకే ఫలిస్తున్నాడు. దేవుడే అతనికి కోట, అందుకే కాపాడబడుతున్నాడు. దేవుడే అతని పూట. ఈ లోకంలో ఆయన బ్రతుకుతున్నాడు సమృద్ధిగా. నాలుగవదిగా దేవుడే అతని ఆట, అందుకే అతని విల్లు బలమైనది. విల్లు బలమైనదగును అన్నాడు. విల్లు బలమైనదగును. నువ్వు చేసే చిన్న వ్యాపారమైన బలమైనది అవుతుంది. నువ్వు చేసే చిన్న వృత్తి అయినా బలమైనది అవుతుంది. నువ్వు చేసే చిన్న పరిచర్య అయినా అది బలమైనది అవుతుంది. ఎందుకు? సర్వశక్తుని హస్తం. సర్వశక్తుని హస్తం, సర్వశక్తుని హస్తం, దేవుని హస్తం అన్నమాట. మహోన్నతుని హస్తం. ఆ హస్తం క్రింద మనం ఉన్నాం. ఆ హస్తమే మనకు సమస్తం. ఈ రాత్రి
ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. చూడండి 5వదిగా మనం గమనిస్తే అక్కడ మరొక మాట చెప్పాడు చూడండి, 25వ వచనం. లేదా పైనుండి మెంటి దీవెనలతో 24 చివరిలో కదా, లేదా పైన చెప్పా దేవుని వలనను పైనుండి మెంటి దీవెనలతోను క్రింద దాగి ఉన్న అగాధ జన్మల దీవెనలతోను స్థలముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము జట్టబాస. నీ తండ్రి దీవెనలు అని చెప్పాడు. నీ తండ్రి అక్కడంతా మనం మాట్లాడితే ఏం చెప్పండి, దేవుడే అతని మూట. ఏ మూట? ఏ మూట చెప్పండి? దీవెనల మూట. ఊట, కోట, ఊట, ఇంకా బాట. ఇంకెవరు చెప్పండి? దీవెనల మూట. వాళ్ళకి ఏదో మూట దొరికిందంట. ఏ మూట దొరికింది? వాళ్ళు చాలా పేదవాళ్ళు, వాళ్ళకి ఏదో మూట దొరికింది. ఇప్పుడు ఏమైనారు కదా? అసలు నీ దీవెన మూట కూడా తెలుసా? యేసయ్య నీ దీవెనల మూట. ఆయన దొరికితే చాలు. అందుకే యెహోవా మీకు దొరకు కాలమంది ఆయన్ను వెతకండి. చాలా మంది త్రవ్వకాలు పాత ఇల్లు ఉంటే తవ్వుతూ పెడుతున్నారు. పాత దేవాలయాలు ఉంటే లోపల ఏం చేస్తున్నారు చెప్పండి? తవ్వుతా ఉన్నారు. ఏమి మూట దొరుకుతుందండి. దొరికితో లేదో మనకు తెలియదు. నీకు మాత్రం ఈ రాత్రి దొరుకుతుంది. ఏదది? దీవెనల ఆశీర్వాదాల మూట. తండ్రి దీవెన, గర్భముల దీవెన, స్థనముల దీవెన చాలా చెప్పాడు. ఆ మింటి దీవెన, మంటి దీవెన అన్నాడు. పైనుండి దీవెనలు, క్రింద నుండి అగాధ జలముల దీవెనలు. చూడండి ఎన్ని రకాల దీవెనలు ఆయనలో ఉన్నాయి. ఆయన దీవెనల దాత, ఆశీర్వాదాల కర్త. దీవెనల దాత అయినటువంటి యేసుక్రీస్తు, ఆశీర్వాదాల కర్త అయినటువంటి యేసుక్రీస్తుకు వేరుగా మరొక తొట్టిలో లేకపోతే ఒక కూజాలో కుండలో నమ్ముకుంటే ప్రయోజనము. జీవజలంలో బుగ్గ ఆయన విసర్జించి మరొక దాన్ని వెంబడించడం ద్వారా నీకు వరకూరేదేమి అని చెప్పాడు. ఇక్కడ యోసేపుని గురించి చూడండి. ఫలించడి కొమ్మని ప్రారంభించాడు. కిందికి వచ్చేసరికి చూడండి, నేను ముగించేస్తాను. 26వ వచనము. నీ తండ్రి దీవెనలన్నీ చెబుతూ నా పూర్వీకుల దీవెనలు పైని అని చెబుతూ ఏమన్నాడు చెప్పండి? చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా కదా ఫలించేది కొమ్మతో ప్రారంభించాడు. యోసేపు జీవితం ఎట్లంట? ఫలించేది ఒక చిన్న కొమ్మతో ప్రారంభమైంది. తర్వాత కిందికి వచ్చేసరికి ఏమైంది చెప్పండి? ఏమన్నాడు చెప్పండి? అక్కడ ప్రబలం కాదు, అక్కడ ఏం రాశాడు? చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా. చిరకాలం ఉండే పర్వతాల కంటే ఎక్కువగా అతడు ప్రబలమయ్యాడు. అంటే వ్యాప్తి చెందాడు, వృద్ధి చెందాడు, దీవించబడ్డాడు. అంతకంతకు ప్రబలమయ్యాడు. చిన్న కొమ్మ ఏమైంది? పర్వతము. యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన వారిని తలగా ఉంచుతాడు కానీ తోకగా. నా జీవితం కూడా అంతే. నేను చాలా పేదవాళ్ళం. చిన్న పూరి పొడిచే వర్షం వచ్చిందంటే మేల్కొని కూర్చోవాలి. నేను, మా అక్క, మా అమ్మ, మా నాన్న ఒళ్ళో వేసుకొని పాపం కూర్చునేవాళ్ళు. వర్షం వచ్చే మొత్తం తడిచేది. చిన్న పూరి పొడిచి ఇలా పడుకుంటే కూడా కాళ్ళు తగిలేవి. ఇలా క్రాస్లో పడుకునేవాళ్ళం. అంత చిన్న గుడిసి. పక్కన దిబ్బ. సినిమా థియేటర్లో ఉండే చెత్త అంతా మా ఇంటి పక్కన. మేము ఏదైనా ఆడుకోవాలంటే దిబ్బలో ఆడుకోవాలి. మా అమ్మ ఒకరింట్లో పనిచేసి నన్ను సాకింది, చదివించింది. నాకు భక్తి ఎక్కువ. నేను ఏ గుడికైనా పోతా, ఏ మసీద్కైనా పోతా, ఏ దర్గాకైనా పోతా. పోయింది ఏంటంటే చర్చికి మాత్రం పోను. ఎందుకంటే యేసు ప్రభు అంటే నాకు పట్టేది కాదు, గిట్టేది కాదు. పాస్టర్లన్నా, బైబుల్ అన్నా నేను పెద్ద శత్రువు, వ్యతిరేకి. మా ఇంటి ఎదురుగా చర్చి ఉండేది. చాలా హేళన చేసేవాడిని. కావాలని సినిమా పాటలు పెట్టేవాడిని. ఆ పాస్టర్లు నా దగ్గరకు వచ్చి పాపం రిక్వెస్ట్ చేసుకునే, బాబు కొంచెం తగ్గించుకున్నాను, మీ పాటలు మేము వింటున్నాం, మా పాటలు వినండి అని చెప్పేది. పాపం వాళ్ళు తల వంచుకొని పోయేవాడు. ఒకసారి కరపత్రిక ఇచ్చిన బైబిల్ సంబంధించిన ఏమేమో మాటలు, కఠినమైన మాటలు ఉన్నాయి సామెతల గ్రంథంలో.
చదివి యేసు ఈయన మాటలు చాలా ర్యాసు, ఇతని మీద పెట్టాల్సిందే కేసు నేను కవిత రాశాను. పిల్లలు అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు అంటే నాకు సరిపోదు. అది ఎంతో మంది ఉన్నారు, ఇంతమందిని వదిలిపెట్టి మరలా ఈయన ఎక్స్ట్రా దేవుడు నాకెందుకు, నాకు అవసరం లేదు అని చెప్పి నేను తృణీకరించాను. ఒక పెద్ద ఆయన డిప్లొమా అయిపోయింది, నిరుద్యోగిగా ఉన్నా, ఆ ఎదురుగా చర్చి ఆ రోజు యవనస్తుల కూడికి జరుగుతూ ఉంది. నన్ను పిలిచాడు రేవతో, బాబు డాక్టర్ గారు కొంచెం దేవుడి మాటలు చెప్తున్నాడు, నువ్వు వచ్చి వింటే దేవుడు నిన్ను దీవిస్తాడు అన్నాడు. నాకు రావడానికి ఎటువంటి ఆటంకం లేదు. అవును అట్లయితే రా అన్నాడు. ఆ చర్చి ముందు రాశారే అది మాత్రం ఆటంకం అన్నాడు. ఏంటంటే గొర్రెల పోగు ద్వారము నేనే. ఏం రాశారు అక్కడ? గొర్రెల పోగు ద్వారము నేనేం చదివాడు పాప. ఆ తర్వాత ఏం బాబు ఆ మాట అన్నాడు. నేను గొర్రెలు కాదు కదా, మీరు గొర్రెలు పోండి. పాపం పెద్ద తల వంచుకొని వెళ్ళిపోయాడు. ఏ దేవుడైతే నా జీవితానికి వద్దనుకున్నానో, ఏ దేవుడైతే నాకు అవసరం లేదనుకున్నానో, ఏ దేవుడిని అయితే నేను తృణీకరించానో, ఇలా ఇప్పుడు ఆ దేవుని గురించి చెప్పడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. 1993లో మా నాన్నకు భయంకరమైన క్యాన్సర్ వచ్చింది. తాగి అబ్స్ట్రక్ట్ జాండీస్ అని లివర్ పాడైపోయి ఆదోళనలో ఉండే డాక్టర్లు, మాది ఆదోళి కర్నూలు జిల్లా, డాక్టర్ల చుట్టూ తిరిగాము. బాగాడు మీరు ఆయన చనిపోతాడని చెప్పారు. సరే గుళ్ళు గోపురాలు తిరిగా, మసీదులు తిరిగా, చక్కెర పట్టుకొని, అగరొత్తులు పట్టుకొని, పూలు పట్టుకొని ఎన్నో చేశాను. ఉపవాసం చేశాను, దీక్షలు చేశాను, ఎన్నో చేశాను. నాకు నేనే, ఎవరు నాకు చెప్పలేదు. కానీ ప్రయోజనం లేదు. ఒకరోజు కూర్చొని చావు బతుకుల్లో ఉండే మా నాన్నను చూస్తూ ఎదురుగా ఉండే చర్చి నాకు కనపడింది. అక్కడ నా స్నేహితుడు రోజు పిలిచేవాడు, పోయేవాడిని కదా, తప్పించుకునేవాడిని. నేను పిలిస్తే వచ్చినారు మంచోళ్ళు, నేను పిలిస్తే దొరికేవాడిని కాదు. చిక్కేవరా నాయన అంటే పారిపోలా పెదనాయన అనే టైపు నేను. అట్లా పారిపోయేవాడిని. స్నేహితుడు కదా, రానంటే బాధపడతాడని దాచుకొని లేడని చెప్పేవాడిని. కానీ ఆ రోజు మా నాన్నకు బాగాలేదు, తీవ్రంగా ఏదో చనిపోతాడనే పరిస్థితి. సరే అన్నీ అయిపోయినాయి. ఈ చర్చి సంగతి ఏంటో నాకు తెలియదు. ఏమో ఏ దేవుడు అయితే నేను మా నాన్నని బాగు చేస్తాడేమో అనుకొని నేను వెళితే బాగుండదు, ఎందుకంటే చాలా ఇబ్బంది పెట్టారు కదా వాడు, నన్ను ఒక రకంగా చూస్తారు. నా స్నేహితుడు రోజు పిలుస్తాడు, వాడు వస్తే నన్ను పిలిస్తే అని నేను ప్లాన్ వేసుకొని ఉన్నాను. అప్పుడు వెళ్ళి ప్రార్థన చేసుకుని వద్దాం, మా నాన్న బతుకుతాడు ఏమో, బతుకుతాడేమో అనుకొని నా ప్లాన్ నేను వేసుకొని ఎదురుగా కూర్చున్న వాడిని కనబడేటాడు. వాడు వచ్చాడు సైకిల్లో, సరళమైన నా వైపు తిరగకుండా సైకిల్ స్టాండ్ వేసి లోపలికి వెళ్ళిపోయాడు. వారం కూడికలు ఈవినింగ్. సరే అంతా అయిపోయి త్వరపూడి ఇట్లే ఉన్నా, తర్వాత చూస్తాడేమో. వాడు అంతా మీటింగ్ అయిపోయింది, వాడు ప్రయత్నాలు చెప్పుకున్నారు, బయటకు వచ్చినారు. బక్సింగ్లో చర్చేది మా ఇంటికి ఎదురుగా ఉంటుంది. రోడ్డు ఇటు మాది గుడిసేది వాడు ఇక సైకిల్ వేసుకొని మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నాడు. నేనే లేచి 4 అడుగులు ముందుకేసాను, ఆహాన్ని చంపుకొని వేస్తే, ఎలా వెంకటేష్ ఏంటి సంగతి ఇట్లున్నావు, గడ్డు పెంచి చట్టుకున్నావు, ఇట్లున్నావు, బాగలేదు, మా నాన్నకి చనిపోయే స్థితిలో ఉన్నాడు, నువ్వేం చేస్తావు అన్నాడు. నేను చేసామని చేసేసా, ఒక చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేయలేదు. ఒకవేళ ఈ దేవుడు ఏమైనా మా నాన్నను కాపాడతాడేమో అని ఒక మాట అన్నా. దానికేముంది, వెళదాంపా ప్రార్థన చేసుకున్నామని పోయింది. మా నాన్న కోసం ప్రార్థన చేయాలని వెళితే అక్కడ నేను మోకాళ్ళ మీద ఉన్నాను ఆ చర్చిలో. అది పక్కన మోకాళ్ళ మీద ఉన్నాడు, ఆయన చేస్తున్నాడు, నాకేం అర్థం కాలేదు. నేను ఒక రకమైన లోకంలోకి వెళ్ళిపోయినట్టు ఉంది. ఆ కళ్ళు మూసుకున్నానో లేదు, నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఆ రోజు వరకు నేను ఏ తప్పులు చేశానో అవన్నీ ఒక సినిమా రీల్ మాదిరి చూపించాయి. కారణం ఏంటంటే నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. ఒకే రోజు 3-4 సినిమాలు చూసేవాళ్ళు షోలు వరుసగా. సినిమాలు అంటే పిచ్చి, అదొక వ్యసనమే తప్ప వేరే వ్యసనాలు లేవు నాకు. అందుకని నాకు సినిమాలు అంటే ఇష్టమని నా సినిమా నాకే వేసి చూపించాడు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఆ రోజు వరకు నేను ఏ తప్పులు చేశానో అవన్నీ స్క్రీన్ మీద కనబడ్డాయి. నాకు అర్థమైంది. నేను గుళ్ళకి వెళ్ళా, గోపురాలకు వెళ్ళా, దర్గాలకు వెళ్ళా, మసీదులకు వెళ్ళా, ఏ దేవుడు నాకు నా పాపాన్ని ఓడదారి కొంత నెమ్మది కలిగింది. గుడికి పోయినా కొంచెం ప్రశాంతత దక్కింది. కానీ నా పాపాన్ని తెలియజేసిన వాళ్ళు ఎవరు?
అయినా నేను చేసిన ఈయనకి ఎలా తెలుసు? మా అమ్మకి తెలియకుండా, మా నాన్నకి తెలియకుండా, స్నేహితులకి చేసింది, తల్లిదండ్రులకి చేసింది, ఇవన్నీ ఈయనకి ఎలా తెలుసు అనుకొని అప్పుడు నా మొండితనాన్ని పక్కన పెట్టి, దేవా నువ్వు నిజమైన దేవుడు కదా, ఇవన్నీ నేనే చేశాను, నన్ను క్షమించు అని చిన్న ప్రార్థన చేశాను. మీరు నన్ను నమ్మండి లేకపోతే లేదు, నాకు జరిగింది నా అనుభవం చెప్తున్నా. నా మీద నుండి ఒక పెద్ద బరువు తల మీద నుండి దొరుకుకుంటూ వెళ్ళిపోయి మనసు తేలికైపోయి, యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే ఏదో మతంలో దిగడము, లేకపోతే ఏదో నిలువుటం చేసుకోవడము, పాస్టర్ దగ్గర ఏదేదో అనుకున్నానే. ఇంత తేలికగా ఉంటుంది, ఇంత సమాధానం, శాంతి అని నాకు తెలియదు అనుకొని ఆ రోజు నా ఆనందం అంతా ఇంత కాదు. ఆ రోజు నమ్ముకున్నాను. ఈ రోజు వరకు అద్భుతంగా ప్రభు నన్ను నడిపిస్తున్నాడు. గుడిచిపోయింది, ఇల్లు అయింది, జీవనం లేదు, దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు. వీళ్ళ మా నాన్నకు ఆరోగ్యం వచ్చింది. కొన్నాళ్ళు నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత చిత్తూరుకు వచ్చి నాతో పాటు ఉన్నాడు. మా అమ్మ ప్రభు నమ్ముకునింది. మా బంధువులు, స్నేహితులు ఎవరే కానీ ఎందుకు నమ్ముకున్నామని అడగలేదు, ఎందుకంటే మా పరిస్థితి వాళ్ళకు తెలుసు. కంట కుప్పల మీద ఉన్నటువంటి జీరులో పైకి తలగా ఉంచుతాడు కానీ తాకగా. ఈ రాత్రి ఆలోచన చేసుకోండి, అది నా అనుభవం. కానీ మీ అనుభవం అయితే ఎంత మంచిది. అలాంటి సర్వశక్తుడైన దేవుని హస్తం వలన దేవుడు నన్ను, నా కుటుంబాన్ని రక్షించాడు, కాపాడాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. నేను కూడా చెప్పగలను, నా ఊట దేవుడే, నా పూట దేవుడే, నా కోట దేవుడే, నా బాట దేవుడే, నా దీవెనల మూట. కాబట్టి యేసయ్యను నమ్ముకొని మీరు కూడా ధన్యులు కావాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను కూడా దీవించాలని, రక్షణలోనికి మిమ్మల్ని నడిపించాలని, మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి నన్ను కడిగి పవిత్రులుగా చేసి కదా ఈ లోకంలో కళ్ళు మూస్తే నిరంతరము దైవరాజ్యంలో ఉండే గొప్ప భాగ్యాన్ని ఆయన ఇస్తాడు. కాబట్టి కూడి రండి అని యాకోబు తన కుమారులకు చెప్పాడు. కాబట్టి ఒక రకంగా మనమంతా దేవుని కుమారులమే. ఆయన కూడా మనల్ని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విడుదలనిస్తా, విమోచననిస్తా, ఆశీర్వాదం ఇస్తా, దీవెన ఇస్తా. పిల్లరా, ఇదే రక్షణ దినం, ఇదే శుభదినం. వాయిదా నేను వాయిదా వేశాను, చాలా నష్టపోయాను. కానీ ఒకనొక రోజున ఏ దేవుడైతే వద్దనుకున్నానో ఆ దేవుడే నా జీవితంలోనికి నేను ఆహ్వానించాను, ఆయన వచ్చాడు. మనము హృదయమైన తలుపు తీయకపోతే ఆయన రాడు. బలవంతంగా చొరబడి రావడానికి ఆయన బలత్కారి, పిలిస్తే ఆయన వస్తాడు. ఈ రాత్రి ఎవరైనా ప్రభువా నా హృదయంలోనికి రా, నా జీవితంలోనికి రా అని చిన్న పిలుపు మీరు ఇస్తే, మీరు స్వాగతిస్తే ఆయన మీ హృదయంలోనికి వస్తాడు. మీకు ఊటగా ఉంటాడు, మీకు కోటగా ఉంటాడు, మీకు దీవెన మూటగా ఉంటాడు. కాబట్టి అలాంటి దేవాది దేవుని నమ్మి ధన్యులు కావాలని ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత ఎవరైనా చేసేవాళ్ళకి చేయాలి. మహిమ కలిగిన దేవా, ఈ రాత్రి నా జీవితాన్ని మీరు ఎలా వెలిగించారో, యోసేపు జీవితాన్ని ఎలా దర్శించారో. అవును ప్రభా, ఈ రెండు విషయాలు మరి నా ఆత్మ ద్వారా మేము అందించాం. మరి ప్రభా, అది యోసేపు అనుభవం, ఇది నా అనుభవం. ఇంకా ఇలాంటి అనుభవం ఎవరైనా అవును ప్రభా పొందాలనుకుంటే మరి నా పాపాలు ఒప్పుకొని రక్షణ పొందాలి.